పథకాలు ఇవ్వడానికి అక్కడ చూపించడం మాకు సిస్టంలో ఏం చూపిస్తుంది అంటే గవర్నమెంట్ జాబ్లను చూపిస్తుంది. మరి ఆ రీతిగా మమ్మల్ని పర్మనెంట్ చేసి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వద్దు సీఎం గారు. మాకు మాత్రం మీరు గుర్తించి మమ్మల్ని కనీస వేతనం 26,000 ఇవ్వమని మేము గత 42 రోజులు మరి నిరాహార దీక్షలు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదు. మేము వస్తే మీకు మేము వచ్చినప్పుడు మీకు న్యాయం చేస్తామని మరి ఒక లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు మాకు మాట ఇచ్చారు. ఆ మాటని ఈ రోజు నిలబెట్టుకోమని కోరుతున్నాము. మీరు పెరుగుతున్న ధరలు ఎంతెంత ధరలు పెరుగుతున్నాయి ఒకసారి మీరు ఆలోచించండి. ఒక సాటి మనిషి 11,500తో ఎలా బ్రతుకుతారో ఒకసారి మీరు గమనించి దయచేసి మా విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే మా శాలరీ విషయం మీరు మాట్లాడతారని మేము అనుకుంటున్నాము. మరి అక్క చెల్లెలకు మేము ప్రాధాన్యత ఇస్తామని మీరు చెప్తున్నారు, కానీ ఇంతవరకు మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల దాటిపోతుంది. కనీసం మీరైనా సరే పట్టించుకుంటారని మేము ఎంతో ఆశతో మరి ఎన్నో కుటుంబాలకి మిమ్మల్ని గెలిపించాలని అందరికీ మేము ప్రాధాయపడి మరి మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం. సీఎం గారు ఒకసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కనీస వేతనం మాకు 26,000 పెంచవలసిందిగా కోరుతున్నాము. లేదా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించండి. మాకు సంక్షేమ పథకాలు వద్దు. కాబట్టి ప్రతి ఒక్క ఈ 2 విషయాలు మాకు క్లారిటీ ఇవ్వాలి. మేము ప్రభుత్వ ఉద్యోగులమా లేదా గౌరవ వేతనం పొందుతున్న వాళ్ళమా మీరు ఒకసారి గమనించుకొని మాకు సంక్షేమ పథకాలన్నీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కనీస వేతనం 26,000 ఈ బడ్జెట్లో మాట్లాడి మీరు మాకు న్యాయం తీరుస్తారని మేము అందరం ఆశతో చూస్తున్నాము. కాబట్టి అక్క చెల్లెలకి మీరు ఇచ్చే కానుక ఏమైనా ఉందంటే కనీస వేతనం మాకు 26,000 ఇవ్వాల్సిందే.